ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య పేతురుతో ఈ మాట పలుకుతున్నాడు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటినని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. ప్రియులారా, సీమోను అనేది పేతురుకు మరో పేరు. పేతురును తన నమ్మకాల నుండి తప్పించి అతన్ని నాశనం చేయాలన్నది సాతాను ఉద్దేశం. సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను అనే మాట పేతురుకే కాదు, ఇతర శిష్యులకు కూడా ఇదే ప్రమాదం ఉందని తెలియజేస్తుంది. అయితే ప్రాముఖ్యంగా యేసయ్య పేతురుకు చెప్పడంతో పేతురుకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. అందుకే యేసయ్య పేతురు కోసం ప్రార్థించి అతని విశ్వాసం అంతిమంగా విఫలం కాకూడదని మరియు అతడు దేవుని వైపు తిరిగి తర్వాత తన సహోదరులను స్థిరపరచాలని ఆశించాడు. పేతురు కోసం తాను చేస్తున్న ప్రార్థన సఫలమవుతుందని యేసయ్యకు తెలుసు. అందుకే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. ప్రియులారా, పేతురు తనను తిరస్కరిస్తాడని తెలిసినప్పటికీ యేసయ్య అతనిని విడిచిపెట్టలేదు. బదులుగా అతని కోసం ప్రార్థించాడు. ఇది యేసయ్య యొక్క దయగల మరియు క్షమించే స్వభావాన్ని నొక్కి చెప్తుంది. మరియు మనం ఎంత దూరం వెళ్ళినప్పటికీ దేవుని వైపుకు తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఆయన వైపుకు తిరిగితే ఆయన అంగీకరిస్తాడని తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని. ప్రియులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని. సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటినని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని నీవు పేతురుతో సెలవిచ్చావు. నీకు స్తుతులు దేవా. పేతురు నిన్ను తిరస్కరిస్తాడని తెలిసినప్పటికీ నీవు అతనిని విడిచిపెట్టలేదు, బదులుగా అతని కోసం ప్రార్థించావు. నాయన, సాతాను మమ్మల్ని శోధించినప్పటికీ మేము నీ వైపు తిరిగితే నీవు అంగీకరించే దేవుడవు గనుక నీకు కృతజ్ఞతలు. తండ్రి, మేము మా పాపములు ఒప్పుకొని నీ వైపు తిరిగి నీ కనికరాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ ఆజ్ఞలు గైకొనుచు నీవేలాగు నడుచుకున్నావో అలాగే నడుచుకుంటూ నీలో నిలిచి ఉండుటకు కృపచూపమని, ప్రతి విధమైన శోధన నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.